ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు అనే ప్రజలు వారు ఐగుప్తు నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దాటి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మారా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో వారు దప్పికొని నీళ్లు త్రాగటానికి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు చేదుగా ఉన్న కారణాన ఆ నీళ్లు వారు త్రాగలేకపోయారటండి. 23వ వచనంలో మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. మారా అనగా చేదు. వారు మారానికి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు చేదుగా ఉన్న కారణం తాగలేకపోయారు. అప్పుడు ఈ నీళ్ళని చేదుగా ఉన్నాయి అని దైవజనుడైనటువంటి మోషే వద్దకు వచ్చినప్పుడు ఒక చెట్టు కొమ్మన నీళ్ళలో వేసినప్పుడు నీళ్ళంటండి మధురములైనవంట. అలాగే ఈనాడు ఎవరైతే చేదైనటువంటి జీవితాలతో ఉన్నారో ఆ యొక్క చేదైనటువంటి జీవితాల్లో మధురాన్ని పుట్టించేది ఎవరైనా ఉంటే బాగుండు అని చాలామంది అనారోగ్య సమయంలో వైద్యులను, ఆర్థిక పరిస్థితుల్లో ఎవరైనా పెద్దవారిని ఇంకా అనేకమైన పరిస్థితులను బట్టి ఆ చేదైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళేటప్పుడు ఎవరైనా సహాయం చేస్తే మంచిగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు మారా జీవితాన్ని మధురంగా మార్చడానికి యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చారనమాట అండి. అలాగే రూతు గ్రంథంలో నయోమి అనే ఒక ఆమె ఉంది. ఆమె తన కుటుంబంతో దూరదేశం వెళ్ళింది. మోయాబు అనేటువంటి ప్రాంతానికి యూదా బెత్లెహేము నుండి బయలుదేరి వెళ్ళి ఆమె తన కుటుంబంతో అక్కడ ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఒక సందర్భంలో తన భర్త చనిపోయాడు. అలాగే కుమారులు ఉంటే కుమారులకి వివాహాలు చేశారు, కానీ ఆ కుమారులు కూడా, 2 కుమారులు కూడా చనిపోవటం జరిగింది. ఇంకా ఆమె జీవితంలో అంతా నయోమి అనే పేరుకు అర్థము మధురము. అయితే ఆమె ఏమంటుందంటే, నయోమి అని పిలుస్తూ ఉంటే, లేదు, నా పేరులో మధురం ఉంది తప్ప నా జీవితంలో మధురాన్ని ఎప్పుడో కోల్పోయాను, చేదు మారా అని పిలవండి అని ఆమె బాధపడుతున్నటువంటి సమయాల్లో తర్వాత ఇంకా మధ్యలో కొంత స్టోరీ ఉంది. దేవుడు బోయాజు అనేటువంటి ఒక వ్యక్తి చేత రూతు అనేటువంటి తన కోడలు తనను హత్తుకొని తనను వెంబడించినటువంటి ఆ రూతు బోయాజుల ద్వారా దేవుడు చక్కటి బిడ్డనిచ్చి నయోమి నా జీవితం అంతా చేదైపోయింది అనుకున్న పరిస్థితుల్లో ఆమె యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మారాను మధురంగా మార్చారు. అలాగే మోషే ఆనాడు నీళ్లలో వేసినటువంటి ఆ కొమ్మ ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, కుమారును బుద్ధి పెట్టుకొనుడే అని 2వ కీర్తనలో వ్రాయబడి, అక్కడ పుట్టినట్లో కుమారుడు అన్న దగ్గర కొమ్మ అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఆది నుంచి కూడా ఒక కొమ్మలాగాను, స్త్రీ సంతానంగాను యేసు ప్రభువారు ప్రత్యక్షమై ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో చేదైన వారి జీవితాల్లో మధురాన్ని నింపడానికి దేవుడి లోకానికి వచ్చారు. కాబట్టి మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ స్క్రీన్ మీద ప్లే అవుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే మా యొక్క ఛానల్, యూట్యూబ్ ఛానల్ చిన్నమంద పి ఫిలిప్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఎవరైతే మారాలాంటి జీవితాన్ని కలిగి మధురాన్ని కోరుకుంటూ ఉన్నారో వారి జీవితంలో మీరు మాత్రమే కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన కొమ్మైన యేసు మధురాన్ని ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.